ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు నిరసన సెగ తగిలింది. నిర్మల్ జిల్లా పెంబి గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ మద్దతుదారులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. గతంలో ఇచ్చిన మాటలు ఎందుకు నిలబెట్టుకోలేదని స్థానికులు నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే బొజ్జు పరుష పదజాలంతో దూషించారని స్థానికులు ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇస్తానంటూ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు అయినా చిన్న శంకరన్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకసారి అతన్ని అడగండి. మరి మన బ్రదర్ శంకరన్న ఇల్లు ఇచ్చేటోడు కాదు, గవర్నమెంట్ అనేది ఇల్లు ఇవ్వాలి. క్రాస్ గా నువ్వు మాట్లాడక అవసరం లేదు. నేను చెప్పేది విను. మీ ఈ పేదోళ్ళకి ఫ్రీ కరెంట్ వస్తుందో లేదో అడుగు. 10 సంవత్సరాల నుంచి ఇవన్నీ రేషన్ కార్డు వచ్చినా లేదు అడుగు. ఈ రోజు మేము ఫ్రీ బస్ అన్నం ఇచ్చామా లేదు అడుగు. వీళ్ళకి మహిళకి రుణాలు ఇచ్చామా లేదు అడుగు. 10 సంవత్సరాలు ఏమి ఇచ్చారు ఒకటే చెప్పు. 10 సంవత్సరాలు వీళ్ళు ఈ పేదోళ్ళ కోసం ఏమి ఇచ్చారు? రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు మీరు రైతు బంధు వస్తుంది సార్. రైతు బంధు మధ్యలో అయిపోయింది. రుణమాఫీ వచ్చిందా సార్? రుణమాఫీ అచ్చులకు వచ్చింది, రానులకు రాలేదు. రుణమాఫీ 2 లక్షలు చేశాం. ఓకే సార్, అచ్చులకు వచ్చింది, రానుల పరిస్థితి. నేను ఇల్లు ఇచ్చేటోని నేను ఇట్లాంటి పూల గుడిసె నుంచి నచ్చినా నువ్వు భయపడిస్తే చెప్తా. రైట్. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్ము బొజ్జ పటేల్ కు నిరసన సెగ తగిలింది. నిర్మల్ జిల్లా పెంబి గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ మద్దతుదారులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి 2వ విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో కూడా ఇటు తమ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులకు సపోర్ట్ గా ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇతర నేతలు కూడా ప్రచార పర్వాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనైతే ఇటు గ్రామస్తుల నుంచి అయితే నిరసన సెగలు అయితే తప్పడం లేదు. తాజాగా ఇటు నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎస్సీ కాలనీలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు సపోర్ట్ గా ప్రచారాన్ని నిర్వహించారా. ఎస్సీ కాలనీ మహిళలు అయితే ఆయనకు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో తమ కాలనీకి తమకు ఇటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పారు కానీ పూర్తిగా ఆ ఇండ్లు కూడా తమకు శాంక్షన్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడా అమలు కాలేదంటూ కూడా ఇటు గ్రామస్తులు అయితే అతన్ని నిలదీసిన పరిస్థితులు అయితే. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పరుష పదజాలంతో మాట్లాడడమే ఇప్పుడు జిల్లాలో అయితే దుమారం అయితే రేపుతోంది. రాజకీయ నాయకులుగా ఉన్నారు, ప్రజా సమస్యలను విని వారి సమస్యలను సానుకూలంగా స్పందించి అవి తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలి కానీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా గ్రామస్తులతో పాటు జిల్లా ప్రజలైతే చర్చించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఇటు గ్రామస్తులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడం, మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కూడా పూర్తిగా ఎవరైతే డబ్బులు చెల్లించారో లేదనుకుంటే ఇతరత్ర ఇండ్లు ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, ఖచ్చితంగా నిరుపేదలైన వారికి రావడం లేదంటూ కూడా గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గ్రామస్తుల నిరసనతో అయితే అక్కడ నుంచి ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఇటు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సింది నేను అంటూ కూడా కొంత వర్షపదాలతో మాట్లాడడంతో అయితే గ్రామస్తులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇటు పెంబిలోని ఎస్సీ కాలనీలో ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.